అలాగే వృషభ రాశిని కనుక చూస్తే నిజానికి మనం ఉగాది రాశి ఫలితాల్లో కానీ ఈ సంవత్సరం రాశి ఫలితాలు చెప్పినప్పుడు కూడా నేను ఒక మాట అన్నాను. ఈ సంవత్సరంలో మిగతా అందరిపైన పూర్తిగా ఆధిపత్యాన్ని చలాయించేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభం మాత్రమే అని చెప్పి స్పష్టంగా చెప్పాను. సో ఇప్పుడు దానికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమవుతుంది? వృషభ రాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి లాభస్థానంలో పడుతుంది. మనం సంకల్పంలో కూడా ఏం చెప్తామో, సమస్త దోష గ్రహదోష నివారణ ద్వారా సమస్త గ్రహాణం సమస్త గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలాభాప్యర్థం అంటే 11వ స్థానంలో ఉన్న ఫలితం రావాలి అని మామూలుగా ఏదైనా పరిహారాలు చేసుకునే టైంలో సంకల్పం చెప్తారు. మరి నిజానికి అలాంటిదే 11వ స్థానంలో 6 గ్రహాలు ఉంటే అసలు ఇంకా అంతకు మించిన కుబేర యోగము, లక్ష్మీ యోగము, గజకి ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరుని ఇంకా బ్రహ్మాండమైన యోగాల పేర్లు పెట్టుకోవచ్చు. వృషభ రాశి వారికి అంత మంచిది. నిజంగా అదేదో సామెత చెప్పినట్టు నక్కతోక తొక్కినట్టు అంటారు కదా, అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇటు గోచార పరిస్థితులు చాలా మెరుగాయి, అన్ని రకాలుగాను గొప్ప పరిస్థితుల్ని అనుభవిస్తూ గోచారంలో మరలా ఈ అపూర్వమైనటువంటి ఈ షడ్గ్రహ కూటమి కూడా చాలా గొప్ప ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది వృషభ రాశి వారికి ఇక అసలు వారికి తిరిగి ఉండదు. ఈ మార్చి దగ్గర నుండి మొదలవుతుంది రాజయోగం అన్నది, అక్కడి నుండి పట్టి అఖండంగా ఈ సంవత్సరం అంతా కూడా తీసుకుపోతుంది వృషభ రాశి వారిని. కాబట్టి ఇది చాలా గొప్ప యోగంగా చెప్పవచ్చును. అదృష్టవంతులు వృషభ రాశి వారు.